నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. అది చూసారా, దేవుడు ఏం చేస్తున్నారు? భార్య భర్తలు కలిసి తల్లిదండ్రులుగా మారారు. తల్లిదండ్రులు కుమారుని ఎక్కడికి తీసుకొచ్చారు? ప్లే గ్రౌండ్కి తీసుకెళ్లారా? స్టేడియంకి తీసుకెళ్లారా? సినిమా థియేటర్కి తీసుకెళ్లారా? ఎక్కడ తీసుకెళ్లారు? దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చారు. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వచ్చి మనము మన బిడ్డల పట్ల కలలుగా అంటాం తప్పు కాదు. డాక్టర్లు, ఇంజనీర్లు, ప్లీడర్లు, లాయర్లు వాళ్ళు కావాలని తప్పుగా అసలు కలలు కంటాం తప్పు కాదు. కానీ ద ప్రయారిటీ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మన బిడ్డలని దేవుని భయభక్తుల్లో పెంచాలి. చిన్ననాటి నుంచే వారికి దేవుని గురించి చెప్పాలి. చిన్ననాటి నుంచే భయభక్తులుగా చెప్పాలి. దేవుని గురించి చెప్పాలి అనగా తల్లిదండ్రులుగా మీకు తెలియాలి. ఎల్కానాకు తెలియాలి, హన్నాకు తెలియాలి. వాళ్ళు తెలిసారు కాబట్టి సమూయేలును దేవుని మందిరంలో తీసుకొచ్చారు. వారిద్దరు అండర్స్టాండింగ్ చూడండి, వారిద్దరు అండర్స్టాండింగ్. ఈ మధ్యలో ఏమైపోయిందంటే భార్య ఒక సైడు, భర్త ఒక సైడు, తండ్రి ఒక సైడు, తల్లి ఒక సైడు, తల్లి ఒక గుడి, తండ్రి ఒక గుడి. ఎంత విచారకరమైన సంగతి. వారు ఇరువురు కలిసి ఎల్కానా మంచి పొజిషన్లో ఉన్నాడు. అయినప్పుడు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను, నా కుమారుడు వాడు, నేను కన్నా కుమారుడు, నేను చెప్పినట్టు నువ్వు విను అని అనలేదు. ఈ మధ్యలో ఇంకో మాట చెప్తాను, చెల్లెలు జాగ్రత్త వినాలి. ఈ మాట మీరు వాడకుండా ఉంటే మీ వివాహాల్లో శాంతి సమాధానం ఉంటుంది. మీ బిడ్డలు మీరు సంబోధించేటప్పుడు నా కుమారుడు, నా కుమారుడు, నా కుమార్తె అని అనకూడదు. వింటున్నారా అమ్మా? తమ్ముళ్ళు మీరు కూడా, బ్రదర్స్, నా కొడుకు, నా కుమార్తె అనకూడదు. నా తీసి పాడేసండి, నా లేదు ఇంకా. ఎవరు? మన. ఇట్ ఈస్ నాట్ ఐ, ఇట్ ఈస్ వి. ఇట్ ఈస్ నాట్ మై చైల్డ్. ఇప్పుడు నేను జోసెఫ్, జోడి నాకు బిడ్డల్ని మై చిల్డ్రన్ అని అంటాను, కానీ నేను ఇట్ ఈస్ అవర్ చిల్డ్రన్ సంబోధించేటప్పుడు ఇట్ ఈస్ అవర్ చిల్డ్రన్. భార్య లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? భర్త లేకుండా పిల్లల నుంచి ఎక్కడ వస్తారు? యూ బోత్ టుగెదర్. ఇట్ ఈస్ అవర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ అ కోహెసివ్ యూనిటీ ఇన్ రైజింగ్ ద చిల్డ్రన్. అనగా ఒక ఐక్యతతో బిడ్డల్ని పెంచాలి. ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఈ గృహాలలో రెండు పార్టీలు, డాడీ పార్టీ, మమ్మీ పార్టీ. అందుకనే కుటుంబాలు అలాగా తగలడ్డాయి. జాగ్రత్త. ఎల్కానా భార్య చెప్పిన వెంటనే భర్త విన్నాడు, భర్త చెప్పిన వెంటనే భార్య విన్నది. వారు ఇరువురు విన్న తర్వాత సమూయేలును పెంచుతున్నారు. సమూయేలు పెంచితే తల్లి అంటుంది, ప్రభువా నీ గృహంలో చూడండి మళ్ళా తీసుకొచ్చింది. జాగ్రత్త వినాలి. నీకు కుమారుని ప్రార్థించింది, ఎడతెగక ప్రార్థించింది. ప్రార్థన విని అద్భుతము లేకపోతే ఆ బహుమానమును మళ్ళా తీసుకొచ్చి ఏం చెప్తుంది? ప్రభువా ఈ బిడ్డ గురించి ప్రార్థించిన వ్యక్తిని గర్భం లేనప్పుడు ప్రార్థించింది, గర్భము ధరించిన తర్వాత ప్రార్థించింది, గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ప్రార్థించింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా.